నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. అమెరికాలో బైడెన్ శకం ముగిసి రేపు మళ్ళీ ట్రంప్ గద్దెనెక్కబోతున్నారు. మరి బైడెన్ పోయి ట్రంప్ వస్తే పాత సీసాలో కొత్త సారా వస్తుందా, లేక సీసాతో పాటు సారా కూడా మారిపోతుందా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచమంతా నడుస్తోంది. ట్రంప్ రావాలని అమెరికా ప్రజలంతా కోరుకున్నారు. అలాగే ప్రపంచంలోని ఏ దేశాలకు ట్రంప్ వస్తే బెటర్ అనే చర్చ మరోవైపు ఉండనే ఉంది. ఇక ప్రపంచ ఆర్థిక శక్తిగా పోటీ పడుతున్న భారత్ 2024లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఏ దేశాలతో దోస్తీ చేస్తోంది? ఏ దేశాలతో కుస్తీ పడుతోంది? ఇక ప్రపంచాన్ని కుదిపేస్తున్న రష్యా ఉక్రెయిన్ వార్ 2025లో సమసిపోతుందా? ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనా రాజకీయ భవిష్యత్ ఏంటి? ఇలాంటివన్నీ చాలా ఆసక్తి రేపుతున్నాయి. అగ్రరాజ్యం ఇకపై అగ్రరాజ్యంగా ఉండదా? అంటే గతంలో లాగా అన్ని దేశాల వ్యవహారాల్లో కాళ్ళు వేళ్లు పెట్టి కలుగజేసుకునే పెద్దన్న పాత్రకు ఫుల్ స్టాప్ పడుతుందా? అదే అయితే మరి అగ్రరాజ్యం అనే టైటిల్ను తగిలించుకునేది ఎవరు? చైనా అగ్రరాజ్యం అవుతుందా? రష్యా ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందా? భారత్కి ఏమైనా అవకాశాలున్నాయా? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలే కావచ్చు, కానీ ప్రపంచ మేధావులను, ప్రపంచ పౌరుల బుర్రలను తొలుస్తున్న అంశాలు. త్వరలో అమెరికా అధ్యక్ష స్థానంలోకి ట్రంప్ దూసుకొస్తున్న తరుణంలో వరల్డ్ పిక్చర్ ఎలా ఉంటుంది? ఈ స్టోరీలో చూడండి. తెరమరుగవుతున్న బైడెన్, దూసుకొస్తున్న ట్రంప్. అమెరికా ఆధిపత్యం వదులుకుంటుందా? సొంత ప్రయోజనాలకే పరిమితమై వ్యవహరిస్తుందా? అమెరికా మారిపోతే ప్రపంచమే మారిపోతుందని విశ్లేషకులు సరదాగా వ్యాఖ్యానిస్తారు. మరి జనవరి 20 నుంచి అమెరికాలో ట్రంప్ టైం మొదలవుతుంది. ట్రంప్ గురించి ఇప్పటికే పలు దేశాల ప్రభుత్వాలు అనేక రకాల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటు భారత్ నుంచి మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన వస్తే ఇమ్మిగ్రేషన్ పాలసీలో భారీ మార్పులు వస్తాయనే ఆందోళన ఒకవైపు ఉన్నా, అది లాంగ్ రన్ లో మంచి ఫలితాలనే ఇస్తుందని, ముఖ్యంగా దొడ్డిదారిన కాకుండా రాచమార్గంలో అమెరికాలో అడుగుపెట్టే నాణ్యమైన మ్యాన్ పవర్ కు మంచి భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే అంచనాలు మాత్రం చాలా ప్రత్యేకంగా వినిపిస్తున్నాయి. అమెరికా అనగానే ప్రపంచ పెద్దన్నగా చెబుతారు. ఎక్కడ ఏ పాలసీ రావాలన్నా, ఎక్కడ ఏ పాలసీ పోవాలన్నా అందులో అమెరికా ప్రయోజనమో లేదా అమెరికాకు నచ్చని అంశమో ఉండాల్సిందేనని వ్యాఖ్యానిస్తారు. మరి ఇలాంటి తరుణంలో అమెరికా అలాంటి ఎంతో కీలకమైన పాత్రను వదులుకొని ఎవరితో సంబంధం లేకుండా తనకు తాను పరిమితులు విధించుకుంటుందా అనే చర్చ ఆసక్తి రేపుతోంది. 2024 ఎన్నికల ప్రచారంలోనే గాక అంతకుముందు కూడా ట్రంప్ ఒక మాటను బలంగా వినిపించారు. అదేంటంటే అమెరికా ఎప్పుడూ ప్రపంచ నాయకుడిగా ఉండాల్సిన అవసరం లేదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అంతేకాదు, తానేమీ పిచ్చివాగుడు వాగడం లేదని, అమెరికాకు ఎలాంటి పాలసీ అయితే బాగుంటుందో అదే తాను మాట్లాడుతున్నానని బల్లగుద్ది వాదించడం విశేషం. ఈ క్రమంలో తాను గతంలో అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, రేపు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఈ క్రమంలో ట్రంప్ గతంలో ఎలాంటి కీ డెసిషన్స్ తీసుకున్నారు, వాటికి రేపటి రోజుల్లో ఎలాంటి కొనసాగింపు ఉంటుంది అనే చర్చ నడుస్తుంది. అనేక శతాబ్దాలుగా ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా ట్రంప్ నిర్ణయాల వల్ల ఏకాకి అవుతుందా, లేక అమెరికాకు మేలే చేసే ఉద్దేశంతోనే ట్రంప్ ఎవరికి మింగుడుపడని నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్నది ఎవరికీ ఓ పట్టారా అర్థం కావడం లేదు. ఆయన స్టేట్మెంట్లలో చాలా ముఖ్యంగా అమెరికా ప్రపంచ నాయకుడిగా కొనసాగాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడమే హాట్ టాపిక్ గా మారుతుంది. మరి అమెరికా స్థానంలోకి చైనా వస్తుందా, రష్యా వస్తుందా, భారత్ ఆక్రమిస్తుందా అన్నది దుమారం రేపుతోంది. రేపటి రోజుల్లో ప్రపంచానికి దిశానిర్దేశం చేసే అవసరం గాని, ప్రయోజనం గాని ఇకపై ఎవరికీ ఉండదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రేపటి రోజుల్లో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలో ట్రంప్ గతంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఓసారి చూడాల్సి ఉంటుంది. 2018-2020 మధ్యకాలంలో ట్రంప్ హయాంలో ట్రేడ్ వార్ మొదలైంది. చైనాతో, యూరోపియన్ యూనియన్తో మాత్రమే గాక అమెరికాతో, పలు కీలకమైన వ్యాపార భాగస్వాములతో సంబంధాలు కఠినంగా మార్చేశారు ట్రంప్. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులైన అల్యూమినియం, స్టీల్ వంటి కీలకమైన ఖనిజాలపై సుంకం పెంచారు. ఇదంతా అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ పాలసీలో భాగంగా చేసిందే కావడం గమనించాల్సిన అంశం.
చైనా తన అమెరికా మార్కెట్ను కాపాడుకోవాలంటే పెంచిన సుంకాలు కట్టాల్సిందేనని ట్రంప్ పాలసీ. అలాంటి నిర్ణయాన్ని అటు యూరోపియన్ కంట్రీస్ మీద కూడా అమలు చేశారు. ఇది గ్లోబల్ మార్కెట్ మీద ప్రభావం చూపింది. సప్లై చైన్ కు అంతరాయం ఏర్పడింది. తన ట్రేడ్ స్టెబిలిటీని కాపాడుకోవడంతో పాటు అమెరికా మీద ప్రభావం చూపేలా చైనా కొరడా జులిపించింది. ఇలా రెండు అగ్రదేశాల మధ్య, రెండు ప్రధాన యూనియన్ల మధ్య ట్రేడ్ వార్ తీవ్రమవడంతో అంతర్జాతీయ మార్కెట్ మొత్తం స్లో అయిపోయింది. ఇది ఆ ట్రేడ్ తో సంబంధం ఉన్న అనేక దేశాల నిర్ణయాలను ప్రభావితం చేసింది. దేశాల ట్రెండింగ్ లో అయోమయానికి, స్తబ్దతకు దారితీసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పాత నిర్ణయాలే తెరమీదికి వస్తాయా? అసలు పాత పాలసీలనే అమలు చేస్తారా అన్న చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికైతే ట్రంప్ ముందున్న లక్ష్యం అమెరికా మార్కెట్ను రక్షించుకోవడం, అమెరికా మార్కెట్ను దెబ్బతీసే శక్తులపై వేటు వేయడం. ఈ విషయంలో ఆయనకు ఎటు చూసినా చైనానే ముందు కనిపిస్తుంది. దీంతో చైనాకు బ్రేకులు వేసే నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయంటున్నారు. ఈ క్రమంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాకు మద్దతిచ్చే దేశాల ఇంపార్టెన్స్ పెరుగుతుంది అంటున్నారు పాలకులు. ఇలా అంతర్జాతీయంగా ఏర్పడబోయే నిర్ణయాలు అనేక దేశాల ట్రేడింగ్స్ పై గణనీయమైన ప్రభావం చూపుతుందని, దాన్నుంచి అమెరికా ప్రయోజనాలకు పెద్దపీట వేయడమే ట్రంప్ లక్ష్యమని విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ పెద్దరికం తీసుకుని అమెరికా ప్రయోజనాలను పణంగా పెట్టడం లేదా కోల్పోవడం ట్రంప్కు అస్సలు నచ్చడం లేదట. అందుకు బదులుగా ఆ పెత్తనమేది తమకు అవసరం లేదంటున్నారు. పెత్తనం భుజాల మీదికి ఎత్తుకొని అనవసరంగా ధరలు పెరగడానికి కారణమవడం, ద్రవ్యోల్బణాన్ని ఖజానా మీద, ప్రజల మీద రుద్దడం తనకు ఇష్టం లేదంటున్నారు. ఇందుకు నిదర్శనంగా ఆయన కొంతకాలంగా నాటో మీద తీవ్రమైన విమర్శలు ఎక్కుపెట్టడమే కారణం. నాటో అనేది మిలిటరీ అలయన్స్. 1949లోని దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు 30కి పైగా దేశాలు అందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. కమ్యూనిస్టు దేశాల దూకుడుకు చెక్ పెట్టడానికి, వాటి విస్తరణ కాంక్షను అడ్డుకునే ఎజెండాతో ఏర్పాటైందే నాటో. ఉమ్మడి లక్ష్యాలకు, ఉమ్మడి ప్రయోజనాలు కాపాడేలా ఎవరొచ్చినా అందులో సభ్యత్వం ఉంటుంది. అమెరికా, కెనడా వంటి దేశాలేగాక యూరప్లోని అనేక దేశాలు ఈ ట్రీటీలో చేరాయి. అయితే నాటోకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ట్రంప్ వల్ల ఇప్పుడు నాటో సభ్య దేశాల్లో భయం పట్టుకుంది. నాటోలో ఉన్న కారణంగా ఆ ఖర్చును యుఎన్తో పాటు అమెరికా పెద్ద మొత్తంలో భరిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 3 ఏళ్లు కావస్తుంది. ఈ యుద్ధాన్ని కొనసాగించడంతో పాటు అందులో గెలవాల్సిన అవసరాన్ని అమెరికా సృష్టించుకుంది అంటారు విశ్లేషకులు. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా యావత్ సాయం చేస్తుంది. సాయం అందించిన జెలెన్స్కీ గెలవలేకపోతున్నాడు. ఆ యుద్ధాన్ని ఆపాలని రిక్వెస్టులు పంపుతూ జెలెన్స్కీ షరతులు కూడా విధిస్తున్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఉక్రెయిన్, రష్యా వారు కూడా ఓ సబ్జెక్టుగా మారింది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు సపోర్టుగా బైడెన్ భారీ ఎత్తున నిధులు విడుదల చేశారు. ఆయుధ సామాగ్రి కూడా అందజేశారు. ఆ భారమంతా యుఎస్ ఖజానా మీద పడింది. ఫలితంగా ధరలు పెరిగిపోతున్నాయి. ఈ అంశాన్ని ట్రంప్ ఎత్తుకున్నారు. మనకు ఆ యుద్ధం అవసరమా? నాటో అనేది అసలు అమెరికాకు భారంగా పరిణమించిందని, అందులో ఉన్న సభ్యదేశాలు ఉక్రెయిన్ వార్ ఖర్చును భరించకుండా అమెరికా ఒక్కటే ఎందుకు మోయాలని, అది అమెరికన్ ట్యాక్స్ పేయర్ ఎందుకు చెల్లించాలని కీ పాయింట్ను ట్రంప్ ఎక్కుపెట్టారు. ఇది కాస్త అమెరికా పౌరుల్లోకి బాగా దూసుకెళ్లింది. పైగా తాను తన మాటలకు కట్టుబడే ఉన్నానని కూడా ట్రంప్ రిపీట్ చేస్తుండడం విశేషం. దీంతో ఇప్పుడు ఇది నాటో దేశాల్లో ఆందోళనకు దారితీస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలు గాని, ఆయన వైఖరి గాని పుతిన్కు నైతిక బలాన్నిచ్చాయి. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడమే ట్రంప్ వైఖరి అనేది ప్రపంచానికి తెలిసిపోయింది. అందుకే బైడెన్ హయాంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న రష్యా రేపు ట్రంప్ వచ్చాక అదే వైఖరితో ఉండాల్సిన అవసరం లేదంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. భారత్ సహకారంతో రష్యాతో మైత్రి ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు. అందుకు ట్రంప్ వచ్చేలోగానే యుద్ధాన్ని ముగించాలని నాటో దేశాలు, అమెరికా భావించినా అదింకా కొనసాగుతూనే ఉంది. మరి నాటో ఆధ్వర్యంలో ఉక్రెయిన్కు మద్దతుగా తలపెట్టిన యుద్ధంలో గెలవాలంటే సభ్య దేశాలు డిఫెన్స్ ఖర్చును ఇంకా పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా అమెరికా మీదనే ఆధారపడిన సభ్య దేశాలు ట్రంప్ వచ్చాక తమ వాటా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే యుద్ధం వల్ల దారుణంగా తయారైన యూరోపియన్ దేశాల పరిస్థితి ఇకపై మరింత ప్రమాదంలో పడుతుంది. అందుకే నాటో మీదనే ఇప్పుడు అనుమానాలు ఏర్పడుతున్నాయి అంటున్నారు. ట్రంప్కు సంబంధించిన వరకు నాటో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. తనకు ఉపయోగపడని కూటమితో తనకు సంబంధం లేదు. తనకు వ్యాపారంగా ఉపయోగపడే దేశాలతోనే ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇద్దరికీ ప్రయోజనాలు చేకూర్చే నిర్ణయాల మీద ఆమోద ముద్ర వేస్తారు. ఈ కేటగిరీలోకి ఎటు చూసినా భారత్ వస్తుండడం గమనించాలంటున్నారు నిపుణులు. ఇక 2017లోనే ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ నుంచి ట్రంప్ ఉపసంహరించుకున్నారు. జపాన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి 12 దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న దేశాల కూటమి నుంచి అప్పట్లోనే ట్రంప్ విత్డ్రా చేసుకోవడంతో ఆ దేశాల ట్రేడింగ్ను చైనా కబ్జా చేసే ప్రయత్నం చేసింది.
అది పరోక్షంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా పట్టు పెరగడానికి ట్రంప్ నిర్ణయం తోడైందన్న అభిప్రాయాలున్నాయి. ఫలితంగా మిగిలిన దేశాలు కొత్త దారులు వెదుక్కోవాల్సి వచ్చింది. అందువల్ల ట్రంప్ నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే ఆందోళన అనేక దేశాల్లో కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు ఇజ్రాయెల్కు మొదటి నుంచి మద్దతిస్తున్న అమెరికా ట్రంప్ హయాంలో మరింత దూకుడుగా వ్యవహరించింది. గతంలోనే జెరూసలంను ఇజ్రాయెల్కు క్యాపిటల్గా గుర్తించారు. అమెరికా ఎంబసీని కూడా టెల్ అవీవ్ నుంచి జెరూసలంకు మార్చారు. ఇది అరబ్బు దేశాలు ఆగ్రహంగా పరిణమించింది అంటారు. అమెరికాపై మితిమీరిన వ్యతిరేకతకు కారణం ఇదేనేమో అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే అమెరికా అన్నింటికీ పెత్తనం వహించాలని కోరుకోవడం సరికాదనే ట్రంప్ వైఖరి మంచిదే అయినా అవతల మరో సూపర్ పవర్ ఏదీ లేనంత వరకు ఓకే. కానీ చైనా వంటి దేశాలు ప్రపంచం మీద ఆధిపత్యం వహించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. అలాంటప్పుడు ఏ శక్తినైనా తట్టుకునే, ఏ శక్తికి వ్యతిరేకంగానైనా కూటమిని తయారు చేయగలిగే నేర్పరితనం ఎవరికి ఉందనేది ఇప్పుడు ముందుకొస్తున్న ప్రశ్న. ఆ ప్రకారం చూస్తే రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. దేశాలకు దేనికి అంతటి క్షమత లేదన్నది అన్ని రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఆవిర్భవించిన భారత్ మిగతా దేశాల ప్రగతి కన్నా వేగంగా గ్రాఫ్ పెంచుకుంటుంది. అవి మన గ్రాఫ్ను అధిగమించే అవకాశాలు రాబోయే రోజుల్లో దరిదాపుల్లో లేవన్న అంచనాలు ఆర్థిక నిపుణులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒకవేళ అమెరికా గనక సూపర్ పవర్ ప్లేస్ నుంచి వైదొలిగితే ఆ ప్లేస్ కోసం చైనా పోటీ పడడం ఖాయమంటున్నారు. కానీ చైనాకు మద్దతిచ్చే దేశాలు లేకపోవడం గమనించాలి. ఎందుకు చైనా రష్యాను కలుపుకోవాల్సి ఉంటుంది? భారత్, చైనా మధ్య రష్యా ఎవరికి మొగ్గు చూపుతుందనేది మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలు రానున్న రోజుల్లో ఆర్థిక యుద్ధాలు, ఆహార యుద్ధాలే తప్ప అణుబాంబులతో యుద్ధాలు జరగవు అనే విశ్లేషణ కూడా ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆహారాన్ని ఆయుధంగా మార్చేసుకున్న భారత్ రానున్న రోజుల్లో ఆర్థికంగా కూడా ఎదుగుతున్న తరుణంలో ప్రపంచాన్ని డ్రైవ్ చేసే శక్తి భారత్కే ఉందన్న విశ్లేషణలు లేకపోలేదు. మరి ఫైనల్గా ఆ సీటును అమెరికా వదులుకుంటుందా అన్నదే $1 మిలియన్ ప్రశ్న.